రాజులకే రాజు. ఫస్ట్ హాఫ్ ఎవరైనా సరే సినిమా చూసినోడు ఎంతమంది అయినా సరే కూర్చున్నాడు జై బండే జై బండే జై బండే జై జై బండే జై జై బండే. ఫస్ట్ హాఫ్ 10 కి 10 100 కి 100 10 కి 10 రేటింగ్. అవసరమైతే 20 to 20 గా ఇస్తా. అల్లా పర్ఫార్మెన్స్ ఇది ఉంది కదా అన్న. ఫస్ట్ హాఫ్ అనుకుంటాం కానీ ఎక్స్పెక్ట్ చేసింది ఏది ఉండదు. ఎక్స్పెక్ట్ చేసింది ఏది ఉండదు. ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే ఇలా ఉందా అనుకుంటారు. అది చెప్పాడు కాదు, చెప్పనా ఎవరైనా మాట్లాడారు సరే పుష్పకార్డ్ రూల్ తర్వాతే. పుష్పకార్డ్ ట్రోల్ చేసే ముందు సినిమా చూసి ట్రోల్ చేయడం నేర్చుకోండి అయ్యా. ఎవరు పోయినా సరే సినిమా చూసి ట్రోల్ చేసే నేర్చుకోండి. ఫస్ట్ హాఫ్ కే గూస్ బంప్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకా ఉంది. అయ్యింది 2 పాటలే, ఇంకా 3 పాటలు ఉన్నాయి. నెక్స్ట్ హాఫ్ ఉంది 2 హాఫ్. ఎవ్వరు తట్టుకోలేడు. ఈ సినిమా తర్వాత అన్నీ ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే వచ్చి బస్సుకోండి. నా కొడుకులు బాల్ కొనకూడదు అన్న మా షో నుంచి. ఇక ఆ స్టార్ ఈ స్టార్ ఏ స్టార్ లేదు. ఐకాన్ స్టార్ ఫైర్ అనుకుంటావా? వైల్డ్ ఫైర్. సెకండ్ హాఫ్ ఉంటుంది. టాలీవుడ్ అమ్మమ్మడు పుష్పరాజు. తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా మాస్ ఫీస్ట్ ఇది. ఖచ్చితంగా సినిమా మటుకి కొంతమంది 3 గంటల 20 నిమిషాలు కూర్చోబెడుతున్నారు కానీ ఇప్పుడు గంటన్నర సినిమా చూసాం. ఈ గంటన్నర సినిమా కూడా ఒక చోట పడిపోయి మళ్ళీ వెంటనే హై లెవెల్లో తీస్తున్నాడు. షెకావత్ సార్ని డౌన్ చేసాడు అనుకున్నాం కానీ వెంటనే మళ్ళీ ఈగో క్యారెక్టర్ బాగా లేపి సినిమా మట్టికి బాగా తీశాడు. చాలా బాగుంది. ఇంకోటి అల్లు అర్జున్కి ఈ మధ్యన కొన్ని సినిమాలు డాన్స్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇదే ఫీలింగ్ సాంగ్ తో బాగా లేపాడు. బాగా చాలా బాగుంది ఫీలింగ్ సాంగ్. ఇంకోటి శాగర్ మాస్టర్ విషయంలో ఎప్పుడు ఒకే రకంగా స్టెప్పులు ఇలాంటి వేపిస్తాడు కానీ ఇప్పుడు బట్టికి జెన్యూన్ గా ఫీలింగ్ సాంగ్ ఇంకోటి 3 సంవత్సరాలు సినిమా ఆపాడు. ఇదేదో హాలీవుడ్ సినిమానా లేకపోతే ఏంటని అనుకున్నాం, ఎవరైనా అనుకున్నాం. కానీ 3 సంవత్సరాలు ఆపినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు దాహం తీరుస్తాడు ఖచ్చితంగా. సుకుమార్ కి గుడి ఎక్కడ కట్టమంటారు చెప్పండి అర్జెంట్ గా. పుష్ప అల్లు అర్జున్ కాదు, సుకుమార్.